ఆఫ్ ఆల్ డీల్స్ ఎవరిని ఉద్దేశించున్నారు, ఎక్కడున్నారు? దావోస్లో అన్నారు. అన్నది ఎవరంటే యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వన్ డెర్ లేయన్. ఆవిడ ఏం మాట్లాడారు? యూరోపియన్ యూనియన్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ హ్యావింగ్ ఈ బయలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ విత్ ఇండియా. భారతదేశంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి యూరోపియన్ యూనియన్లో ఉన్న 22 యాక్టివ్ దేశాలు ముందుకొచ్చున్నాయి. వాళ్ళకి తెలుసు ఒక పొటెన్షియల్ మార్కెట్ భారతదేశం అనేది. వాళ్ళ ఉత్పత్తులు అమ్ముకోవటానికి, అమెరికా కన్నా చౌకగా అమ్ముకోవటానికి, వాళ్ళ ట్యాక్సేషన్ కానీ, వాళ్ళ సుంకాలు కానీ తగ్గించుకొని మరి భారత మార్కెట్లోకి పెనట్రేట్ కావడానికి ఉన్న అవకాశాలను ఆవిడ చాలా సునిశ్చితంగా గమనించారు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, ఏ డీల్ అయినా ఇక్కడ మనం భారతదేశంతో చేసుకోవచ్చు. భారతదేశాన్ని తల్లిగా అభివర్ణించారు. సో ఈ క్రమంలో ఏంటంటే గడగడ వణుకుతోంది అమెరికా. ఇష్టం వచ్చినట్టు పిచ్చ టారిఫ్లు వేసి భారతదేశాన్ని సఫికేట్ చేయాలని చూస్తే మనం పప్పు ధాన్యాల దిగుమతికి సంబంధించి 30% టారిఫ్ పెంచాం. ఆగిపోయింది ఇక్కడ స్టాక్, అమెరికాలో స్టాక్ ఆగిపోయి అమెరికా సెనేటర్ చివరికి లెటర్ రాశారు. సెనేటర్లు ఇద్దరు, నీ వికృత చేష్టల వల్ల మన ప్రోడక్ట్స్ అమ్ముడుపోవటం లేదు, అనవసరంగా మన పల్సెస్ని కొన్న భారత మార్కెట్ని మనం చేజార్చుకున్నాం. ఇప్పుడు అది వీళ్ళు క్యాప్చర్ చేయబోతున్నాం. ఆల్రెడీ మొజాంబిక్ తోటి మనకు ఒప్పందం ఉంది. పల్సెస్ మనం అక్కడి నుంచి తీసుకుంటున్నాం, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి. ఇంతకన్నా నువ్వు ఆఫర్ చేసే ప్రైస్ కన్నా తక్కువకి. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే వ్యాపారం నడుస్తుంది. వ్యాపారం నడిచినప్పుడు ₹1 తక్కువ ఉన్న చోటకి భారతదేశం వెళ్తుంది. జనరల్గా భారతీయుల మైండ్ సెట్ అయితే బార్గెనింగ్, బేరాలు ఆడతాం, సహజమే ఉంది. మోదీ గురించి ఆయనే అన్నాడుగా,